ధర్మము మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి మారిపోతుంది. మీరు యాత్రలో ఉన్నారనుకోండి, శరీరం చాలా ఆకలితో ఉంది, అప్పుడు మీరు ఏదో ఒక పదార్థాన్ని తీసుకోవచ్చు, దోషం లేదు. ఉపనిషత్తులో ఒక కథ ఉంది. ఒక మహానుభావుడు మంచి ఆకలితో ఉన్నాడు, ఆయన శరీరం నిలబట్టలేదు, పడిపోతోంది. ఆయన మంచి జ్ఞానం ఉన్నవాడు. ఆయన గబగబా వెళ్ళాడు. ఆవు నవ్వులుతుంటే ఆవు నోటి వెంట నొరగ కారుతోంది. ఆ నొరగని అక్కడ ఉన్న ఉలవల్ని తీసుకుని తినేశాడు. ఆ గోశాలను రక్షించే వ్యక్తి గబగబా వచ్చి నీళ్లు పోశాడు, తాగండి అన్నాడు. ఆయన అన్నాడు, నేను తాగనన్నాడు. ఇవి ఎందుకు తాగరు? ఆవు నోటి నురుగు తిన్నారు, ఆవు తినేటటువంటి ఆ పాత్రలో ఉన్న ఉలవలు తిన్నారు, నీళ్ళు ఎందుకు తాగరని అడిగాడు. అవి తినకపోతే నా శరీరం పడిపోతుంది, తినేశాను. ఇప్పుడు ఆ నీళ్లు తాగకపోయినా నా శరీరం పడదు, కాబట్టి తాగనన్నాడు. యాత్రాధర్మం వేరు, తన ఇంటిలో తానుంటే ధర్మం వేరు. ధర్మము అన్నది నిరంతరం మారిపోతుంటుంది. ఒక్కసారి ఉన్న ధర్మం ఇంకొకసారి ఉండదు. ప్రదోషవేళ అయితే నేను సంధ్యావందనం చేయడం ధర్మం, ప్రదోషవేళ దాటిపోయాక వచ్చి ప్రవచనం చేయడం నా ధర్మం. ఎప్పుడు ఏది చెయ్యాలో మనం కాదు నిర్ణయించేది, ఈశ్వరుడు వేదమునందు నిర్ణయించి ఉన్నాడు. దేశము కాలము ఈ రెండిటితో పెనవేసుకుని ధర్మం ఆవిష్కరింపబడుతుంది. దేశకాలములను పట్టించుకోకుండా ధర్మం ఉండదు. చాలామంది తెలియక ఒక మాట అంటుంటారు, మూఢాచారం అంటారు. తప్పు, అది మూఢాచారం కాదు. అసలు ఎంత జాగ్రత్తగానో మాట్లాడుతుంది వేదం. అవతల వ్యక్తిని తరింప చేయడానికి ఆచారకాండ వస్తుంది. మీరు ఆచరిస్తే తప్ప ధర్మమునందు నిలబడలేరు. ధర్మము అంటే ఆచరించుట. ఎలా ఆచరించాలి మీరు కాదు నిర్ణయించుకోవలసింది. నేను ఇలా చేసేస్తాను, మీ నిర్ణయంతో చేసినది ధర్మము కాదు. వేదము ఎలా చెప్పిందో అలా మీరు ప్రవర్తిస్తే ధర్మమునందు నిలబడినట్టు. అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, వేదం చెప్పినట్టు నిలబడడానికి యోగ్యమైన శారీరక స్థితి మాకు లేకపోతే? తెల్లవారుజామున స్నానం చేయండి అని వేదం అంది, నాకు 104 జ్వరంతో ఉంది, అప్పుడు నేను ధర్మం తప్పినట్ట? కాదు. వేదం మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే, అందుకే సార్వభౌమిక మతం అంటారంటే సర్వభూమికల యందున్న వారిని ఆదుకుంటుంది. ఎవరిని మినహాయించి పాడైపోమ్మని చెప్పదు. మౌఢ్యంతో ఏదో ఒక మాట మాట్లాడి ఇలా చేస్తే చెయ్యి లేకపోతే చావు అని మాట్లాడదు. అందరినీ ఉద్ధరిస్తుంది.